పేరు? అజయ్ కుమార్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగుందండి. ప్రజెంట్ అయితే ఇంతకుముందు చూసుకున్న దాని మీద ఇప్పుడైతే చాలా బాగుంది. సార్ చేసే పనులు కానీ నాకు తెలిసి ఈ లేడీస్ అంటే రేప్ కేసులు జరుగుతున్నాయి కదా, దాని గురించి అయితే సార్ కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే సార్ కన్నా ఇంకా డిప్యూటీ సీఎం ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందు చూసుకుంటే ఆయన్ని చాలా విమర్శించారు, ఎన్నో మాటలు అన్నారు, రాజకీయాల్లోకి పనికిరాడన్నారు. అసలు అంటే ఆయన రాజకీయ పరంగా అసలు రాణించలేరు అని అన్నారు. మరి అవన్నీ ఎదుర్కొని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు, ఎలా అనిపిస్తుంది? దాని మీద కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సింహం ఎప్పుడు సైలెంట్గా ఉండదు కదా. అలానే సార్ కూడా ఎంత అవకాశం వచ్చినప్పుడు అవకాశం దాకా చూశారు, అవకాశం వచ్చింది, ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అంతే. మరి ముందు ఆయన ప్రజలకు అండగా ఉంటారంటారా? ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక సార్ కింద ఉండే తప్పుడుగా ప్రచారం చేసే వాళ్ళని అయితే పక్కన పడేసి ప్రజల కోసం పోరాడితే సార్ ఇలానే ఉండిపోతారు. సినిమా పరంగా చూసారు, ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సినిమా పరంగా చూసుకున్నా పాలిటిక్స్ పరంగా చూసుకున్నా ఒకసారి అనేది సింహం ఇక అంతే. ఆయన తీరు కానీ ఎప్పటికీ ఏ స్థాయిలో కూడా మారదు. ఇప్పుడు మార్చి నెలలో వచ్చేసి ఓజీ రిలీజ్ అవబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దాని గురించి చాలా అంటే చాలా పెద్ద టాక్ ఉంది అందరిలో. దానికోసం వెయిట్ చేస్తారు. అది వస్తే మాత్రం ఏ సినిమా నిలవదు. ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలన్నింటినీ బ్రేక్ చేస్తుందా మరి ఓజీ? చేస్తుంది పక్కగా. వాళ్ళ ఫ్యాన్సే చేస్తారు, ఆయన నమ్ముకున్న అభిమానులే చేస్తారు. అంటే ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా మరి ఓజీ మీద. ఆయన పాలిటిక్స్లో పడి అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా రీచ్ అవ్వకుండా ఉండడం అట్లా ఏమన్నా ఉంటుంది అంటారా? లేదు, అలా అయితే ఏముండదు. ఫ్యాన్స్కి అసలు ఫ్యాన్స్ సారా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఇక చాలా అంటే స్క్రీన్లే పగిలిపోతాయి, స్క్రీన్లు చినిగిపోతున్నాయి అక్కడ. అది సినిమా నచ్చడం నచ్చపోవడం అనేది దేవుని ఎరుగు. సార్ కనిపిస్తే చాలు, స్క్రీన్లు అనేది ఇక ఉండవు మ్యాక్సిమం. ఆ ఓజీ వస్తే మాత్రం స్క్రీన్లు ఏమి ఉండవు. డెఫినెట్గా ఫ్యాన్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో అవి రీచ్ అవుతారా మరి? మేము రీచ్ అవుతారండి, పక్కగా రీచ్ అవుతారు కాబట్టి ఆ సినిమా అనేది అందరి మీద ఎక్స్పెక్టేషన్ బాగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చే క్వాలిటీ అంటే సార్ బాగా ఆనెస్ట్గా ఉంటారు, అదే బాగా నచ్చుతుంది నాకు తెలిసి. దాని తర్వాత సార్ ఉండే మంచితనం బట్టి. ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారికి ఒక మాటలో మీరు? సార్ అనేది ఇప్పుడు చూసుకుంటే రెండో అంబేద్కర్ అని నేను అనుకుంటున్నాను. సరే, ఒకవేళ సార్ ఇప్పుడు నుంచైనా సరే ప్రజల కోసం పోరాడి వాళ్ళ పక్షాన్ని నిలబడితే మాత్రం దేవుళ్ళ చూస్తారు, పూజిస్తారు. ఇంకా ఆయన మరి ముందు ఎలా చూడాలనుకుంటున్నారు? చెప్తున్నాను కదా, అంబేద్కర్ లానే చూడాలి. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? సబరీష్. బిగ్ బాస్ 8 ఎలా ఉంది? బిగ్ బాస్ 8 ఇంత ముందు వాటి మీద పర్లేదు కొద్దిగా, అంటే లాస్ట్ 3 సీజన్స్ మీద. బిగ్ బాస్ 8లో కన్నడ వాళ్ళకి స్టార్ మా సపోర్ట్ చేస్తుందా? ఆబ్వియస్గా చెప్పాలి కరెక్ట్గానే. అంటే ప్రీవియస్ లాస్ట్ 3 సీజన్స్లో కూడా కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళు కూడా టాప్ 5 దాకా ఎక్కువ మంది వాళ్ళే వచ్చారు. హౌస్లో వచ్చేసి ఎవరు వరస్ట్? నేను యష్మి అనుకుంటున్నాను. అలాగే కొన్నిసార్లు పృథ్వీ అనిపిస్తాడు. అంటే వేరే వాళ్ళ సెన్సిటివిటీని పట్టించుకోకుండా తనదే అన్నట్టు రూట్గా ఉంటాడు. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళల్లో గేమ్స్ ఎవరెవరు బాగా ఆడతారు? గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారంటే నిఖిల్ ఆడుతున్నాడు. ఇంకా విష్ణుప్రియ తనకు గెలిచినా గెలవకపోయినా ఎఫర్ట్స్ అయితే ఫుల్గా పెడుతుంది. మరి టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? తను ఇంటెలిజెంట్గా ఆడతాడు, ఫిజికల్గా తను అయినంత వరకు ఆడుతున్నాడు. తన ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రెజెన్స్ అందరికీ ముఖ్యం. అలాగే ఎంటర్టైన్ కూడా బాగా చేస్తాడు. తను ఒక ఫుడ్ బ్లాగర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడంటే చాలా గ్రేట్. కానీ రీసెంట్గా ఫ్యామిలీ వీక్కి ఫ్యామిలీ రాదు అని అన్నారు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్. తను వచ్చిందా అందుకు ఈ సీజన్. అంటే కన్నడ బ్యాచ్ ఎలా ఆడుతుంది మరి? కన్నడ బ్యాచ్లో కొంతమంది కన్నింగ్గా ఉన్నారు సరే గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, రోహిణి వీళ్ళల్లో ఎవరు బాగా ఆడుతున్నారు? విష్ణుప్రియ బాగా ఆడుతుంది, ఇంకా రోహిణి. యష్మిను అయితే నాకు కన్నింగ్ అనిపిస్తుంది. ప్రేరణ అయితే ఆడినంతసేపు ఆడుతుంది, కానీ తన మాట విలువతో ఆడింది కూడా పోగొట్టుకుంటారు. మరి టాప్ 5లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ 5లో అయితే ఇంకా చూడాలి కదా. నేను ఉండాలనుకున్న వాళ్ళైతే నిఖిల్ ఉంటాడు అనుకుంటున్నాను, ఇంకా విష్ణుప్రియ ఉంటుంది అనుకుంటున్నాను. యష్మి ఉండకపోతే బాగుంది అనిపిస్తుంది. ఇంకా రోహిణి ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వరకు ఎఫర్ట్స్ పెడుతుంది.
ఈ సీజన్లో తను వచ్చిందే అందుకోసం. అంటే ఒక వీడియో చూసాను టేస్టీ తేజాదిను రోహిణిది, మనకెందుకు ఇస్తారు టాప్ 5లో విన్నర్స్, మనలాంటి పర్సనాలిటీస్కి రావు కప్పులు అలాంటివి అని. కానీ ఈసారి వాళ్ళు టాప్ 5లో వస్తే అది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. అలా అవ్వాలనుకుంటున్నాను నేను. అంటే ఫైనల్గా బిగ్ బాస్ 8 గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ 8 అంటే అన్నీ మిక్స్డ్ ప్యాక్ ఆఫ్ ఎమోషన్స్. అంటే కొంతమంది కోపానికి కనెక్ట్ అయితే, కొంతమంది వాళ్ళ పొటెన్షియల్కి కనెక్ట్ అవుతారు, కొంతమంది మంచితనానికి కనెక్ట్ అవుతారు. కానీ చాలా వరకు అందరూ కరెక్ట్గా అందరూ ప్రీప్లాన్డ్గా ప్రిపేర్డ్ అయ్యే వస్తారు. అంటే ఎలా కంట్రోల్డ్గా ఉండాలి అని చెప్పి ఎవరు ఒరిజినాలిటీ వాళ్ళది చూపించట్లేదు ఇంకా.